మీ జీవితంలోనూ ఇలాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇంక నేను ఈ విషయం దాగి చనిపోవడమే మంచిది. ఒకసారి నా ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం. నువ్వు కాల్ చెప్పలేదులేరా, మేము ఇక్కడే ఉన్నాము. యారా మమ్మల్ని పిల్లకుండా ఇక్కడ ఒక్కడే కూర్చోన్నావు? మీకు అబద్ధం చెప్పలేను, చనిపోదామని ఇక్కడికి వచ్చానురా. అసలు ఏమైందిరా? నేను మీలాగా 10th అవ్వగానే ఇంటర్ చదివి బీటెక్ చేసుంటే మంచిగా ఇంజనీర్ అయ్యి జాబ్ చేసుండేవాడినిరా. జాబ్ దేముంది మావా, నీ టాలెంట్ నువ్వు ఎప్పటికైనా లైఫ్ లో మంచిగా సెటిల్ అవుతావురా. నేను ఇంకా సెటిల్ అవ్వలేనని నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను వదిలేసిందిరా. బాధపడకు మామ, ఈ కాలం అమ్మాయిలకి జాబ్ ఉంటేనే వాల్యూ రా. అమ్మాయే కాదు, నన్ను కన్న మా అమ్మ నాన్నే నాకు తిండి దండగా నా వల్ల ఇంట్లో ఎవరికి ఉపయోగం లేదని నన్ను ఇంట్లో నుండే వెళ్ళిపోమన్నారా. ఇంకా నేను ఎవరి కోసం అని బతుకుంటారా. అలా అనొద్దురా, లైఫ్ లో నీకేం కష్టం వచ్చినా ఫ్రెండ్స్ గా మేము ఎప్పుడు నీకు తోడుగా ఉంటాం రా. ఒక హెల్ప్ చేస్తారా మావా? చెప్పు మావా. కరెక్ట్ గా 10 నిమిషాలు షాప్ మూసేస్తారు. త్వరగా వైన్ షాప్ కి వెళ్ళి మ్యాన్షన్ హౌస్ ఒక క్వార్టర్ తెచ్చింది మామ. తలకాయ నిప్పుకుందా? మ్యాన్షన్ హౌస్ కావాలరా? ఈ విషయమే తాగి సావురా నా కొడక, సావు.